హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో రియల్ టైం డేటాతో కూడిన అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకు ఒక అడ్వాన్స్ చార్టింగ్ ప్లాట్ఫామ్, టెక్నికల్ అనాలిసిస్లో అడ్వాన్స్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, గో చార్టింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా స్క్రీన్ మీద. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేసుకోవడానికి ఆర్ మనకి రియల్ టైం డేటా అంటే మనకి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మీరు 5 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నారు, 3 minutes ఆర్ 2 minutes ఆర్ 1 minute ఎనీ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంత జరుగుతున్నాయి, అసలు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది, అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా, లేకపోతే మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది చాలా అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఒక బెస్ట్ స్ట్రాటజీ చూడబోతున్నాం డే ట్రేడింగ్ పర్పస్. మీరు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మీరు ఈక్విటీ సెగ్మెంట్లో అయినా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్లో అయినా, ఆర్ కరెన్సీ కమ్యూనిటీ సెగ్మెంట్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఓవరాల్ ఈ మనకి ప్రపంచంలో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ చార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు. అండ్ ఆల్సో గో చార్టింగ్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కడ అడ్వాన్స్ ఇండికేటర్స్తో కలిపి మీకు పేపర్ ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుందో సేమ్ పేపర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కూడా ఆ విధంగా అలాంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్కి వీళ్ళు మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ చూపెట్టాలంటే వాళ్ళకు కూడా ఛార్జెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మంత్లీ అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఛార్జెస్ చేసిన తర్వాత మీకు చాలా డేటా అంటే మీకు ఆప్షన్ అనాలిసిస్ చేసుకోవడానికైనా, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఆర్ అడ్వాన్స్ ఇండికేటర్స్, రియల్ టైం డేటాతో కూడిన అడ్వాన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్లో చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో గో చార్టింగ్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఒకసారి మీకు చూపెడతాను. వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ఇంకొక వీడియో ఓపెన్ చేసి పెడతాను. సో గో చార్టింగే ఈ వీడియో కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో గో చార్టింగ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ లేకపోతే ఫ్రీ అకౌంటే. సో ఈ రిఫరల్ లింక్ త్రూ ఓపెన్ చేస్తున్న వారికి మీకు ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేది మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడబోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి చార్ట్స్ ఆప్షన్ డెస్క్ అని ఉంటుంది. ఆప్షన్ డెస్క్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆప్షన్ డెస్క్లో వచ్చేసరికి మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్, మీరు నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆప్షన్స్ డేటాతో కూడిన డేటా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్, రిస్క్, ఇదొక డిఫరెంట్ 2 types ప్రొవైడ్. ఇది వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఈక్విటీ సెగ్మెంట్లో అంటే స్టాక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఆప్షన్ సెగ్మెంట్ అనేది సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మనకి ఇది అడ్వాన్స్ డేటాతో కూడిన డేటా ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఇదా ఫ్లో ఎలా జరుగుతుంది, మల్టీ స్ట్రైకింగ్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా, ఎవ్రీథింగ్ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా అడ్వాన్స్లో ఆప్షన్ చైన్ అనాలిసిస్లో బేసిక్ కాకుండా వీళ్ళు అడ్వాన్స్లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆప్షన్ గీక్స్తో ఇలా. సో వీళ్ళు మనకి గో చార్టింగ్ వాళ్ళు ఇట్లా అడ్వాన్స్ అనాలిసిస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఆప్షన్ డేటాతో కూడింది. సో మీకు ఇప్పుడు నిఫ్టీలోనే చూపెట్టబోతున్నాను. ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్. సో ఇక్కడ మనం ఏం ఇండికేటర్స్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఇవి నిఫ్టీ ప్లేన్ చార్ట్. సో ఈరోజు మార్కెట్ రన్ అయింది కాబట్టి ఏదో జస్ట్ టెస్టింగ్ పర్పస్ రన్ చేసినట్టున్నారు. సో మీకు ఇప్పుడు స్ట్రాటజీ చూడబోతున్నాను. అడ్వాన్స్ ఇండికేటర్స్ కూడా ఎలా హెల్ప్ చేస్తాయో మీకు చూపెడతాను. సో ఫ్రీ వెర్షన్స్ వచ్చేసరికి నేను చూపెట్టబోయే ఇండికేటర్స్ అంటే మీకు 3 ఇండికేటర్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఫ్రీ వెర్షన్లో దొరకవు ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి జనరల్ ఇండికేటరే మీకు యాడ్ చేస్తున్నాను. VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో VWAP అంటే వాల్యూమ్తో కూడిన డేటా ఇస్తుంది కాబట్టి మనకి నిఫ్టీ ఫ్యూచర్స్లో మనం ఈ స్ట్రాటజీ చూడాలి. ఎందుకంటే నిఫ్టీ స్పాట్ చార్ట్లో మనకి వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మనం VWAP అనేది
నిఫ్టీ ఫ్యూచర్స్లో యాడ్ చేశాను. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఇది జనరల్ ఇండికేటరే. ఇంకొక ఇండికేటర్ ఏమి యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది డెల్టా బార్స్ అంటే ఏం లేదు, ఇది మనకు రియల్ టైం డేటా, మార్కెట్లో రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది. ఇది ఏంటంటే మీకు బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది, ఒకసారి మీకు చూపెడతాను. సో ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో ఇది మీకు డే ట్రేడింగ్ పర్పస్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇది 5 minutes క్యాండిల్ కదా, ఇప్పుడు మీకు జూమ్ చేస్తాను. ఇది 5 minutes క్యాండిల్. ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో టోటల్ ఎంటైర్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో ఇక్కడ డోజీ క్యాండిల్ లెక్క ఫామ్ అయింది. ఈ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అని చూపెడుతుంది అనమాట. రెడ్ క్యాండిల్ అంటే బయ్యర్స్ కంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇలా మనకి చూపెడుతుంది. నేనేం చేస్తున్నానంటే దీనికి ఇంకా మనకి ఈజీగా సెట్ కావడానికి క్యాండిల్ స్టిక్ టైప్ నుంచి లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ విజిబుల్ రేంజ్ మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు నాకు ఏంటంటే నా లాజిక్ ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్, ఈ ఎల్లో లైన్ ఉందిగా, ఈ మూవింగ్ యావరేజ్ ఎబో కంటే ఇది వచ్చేసరికి డెల్టా బార్ లైన్ అనమాట, బ్లూ లైన్. ఎబో వెళ్తేనేమో మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటుందని, దీనికంటే బిలో వెళ్తేనేమో డౌన్ ట్రెండ్ ఉంటుందని. సో నేను వీవ్యాప్తో దీన్ని ఎలా పొజిషన్ తీసుకుంటానంటే మార్కెట్ వీవ్యాప్ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది, అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా క్లియర్గా డెల్టా బార్స్ లైన్ మూవింగ్ యావరేజ్ ఎబో ఉంటే నేను బై పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూపెడతాను. ఈ ఏరియాలో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజ్ ఎబో మనకి డెల్టా బార్ లైన్ ఉంది కదా, బ్లూ లైన్ మూవింగ్ యావరేజ్ ఎబో, ఇటు ఈ ఎల్లో లైన్ అయితే 20 మూవింగ్ యావరేజ్ ఎబో వెళ్తుంది, అండ్ ఆల్సో ఇక్కడ వీవ్యాప్ ఎబో వెళ్తుంది. సో క్లియర్ బై పొజిషన్ తీసుకుంటాను. నాకేంటంటే ఈ ఏరియాలో సెల్ పొజిషన్ తీసుకోవడానికి వీవ్యాప్ బిలో వెళ్తుంది, ఇక్కడ కూడా మూవింగ్ యావరేజ్ బిలో. సో నాకు క్లియర్ ట్రెండ్, దీన్ని బట్టి ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు. జనరల్గా వీవ్యాప్ ఇండికేటర్ వచ్చేసరికి మనం వీవ్యాప్ ఎబో ఉంటేనేమో అప్పర్ బై పొజిషన్ తీసుకోవడానికి, బిలో ఉంటే సెల్ పొజిషన్ తీసుకోవడానికి అని జనరల్గా చూస్తాం కదా. సో ఇది ఈ వీవ్యాప్తో కూడి రియల్ టైం డేటాతో కూడిన ఇండికేటర్ ఫ్రెండ్స్, ఇదన్నమాట. సో వీవ్యాప్ ఎబో ఉంటే బై పొజిషన్, ఇది మనకి ఇక్కడ డెల్టా బార్స్ లైన్ ఎబో ఉంటే బై పొజిషన్, మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఉంటే సెల్ పొజిషన్. ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్. ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఓఐ ప్రొఫైల్ ఫ్రెండ్స్. ఎనేబుల్ ఓఐ ప్రొఫైల్ కొడితే ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ సైడ్ గ్రీన్ ఎక్కువ ఉందనుకో, జనరల్గా నేను ప్రీవియస్ స్టడీస్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ దీని మీద చెప్తుండే. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇట్లా క్యాండిల్ ఇది ఫామ్ అయింది కదా, ఇది ఏంటంటే ఇది కాల్ సైడ్, ఇటు సైడ్ గ్రీన్గా కనపడుతుందంతా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇటు సైడ్ వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇది కూడా ఒక రియల్ టైం డేటా అనమాట, లైవ్లో మనకు వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది. సో క్లియర్గా ఏంటంటే ఈ జోన్లో చూడండి, ఈ ఏరియాలో ఇది ఎగ్జాంపుల్, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మీకు సింపుల్ వేలో చెప్తాను. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది బిగ్ కాన్సెప్ట్. ఈ రెడ్గా కనపడేది అనేది మార్కెట్ బయ్యర్స్ అనమాట, ఎక్కువ మంది ఉన్నట్టు. కంపేర్ టు గ్రీన్గా కనపడేది మార్కెట్ సెల్లర్స్. సో ఈ జోన్లో వచ్చేసరికి క్లియర్గా మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ జోన్లో, కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే ఈ గ్రీన్గా కనపడేది మార్కెట్ సెల్లర్స్, ఈ రెడ్ కనపడేది మార్కెట్ బయ్యర్స్. క్లియర్గా బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే మార్కెట్ ట్రెండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మార్కెట్ బయ్యర్స్ ఈక్వల్గా మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు, అందుకే ఫ్లాట్గా మూవ్ అయింది. చూసారా మార్కెట్ అంతా ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది, ఈక్వల్గా ఉన్నారు ఈ జోన్లో. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ 22,500 జోన్లో, 550 అండ్ 500 జోన్లో మనకి క్లియర్గా మా బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనకి లైవ్ మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ఏరియాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, క్లియర్గా ఇక్కడ మార్కెట్ బయ్యర్స్ హెవీగా కనపడుతున్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే. అంటే క్లియర్గా మనం బై పొజిషన్ తీసుకోవచ్చు, ఇట్లా మార్కెట్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. ఇది బై పొజిషన్ తీసుకోవడానికి. సో బయ్యర్ సేల్ పొజిషన్ మీరు ఎప్పుడైనా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్, ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మనకి 2 ఇండికేటర్స్ మనకి
చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి రియల్ టైం డేటాతో కూడిన ఇండికేటర్స్. VWAP ఈ 3 ఎనఫ్ ఫ్రెండ్స్ మీరు ట్రేడ్స్ తీసుకోవడానికి. ఈ 3 ఇండికేటర్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎనఫ్ అన్నమాట, మీకు సరిపోతాయి. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్. సో ఇవి ఓన్లీ గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్, వెలాసిటీ ఇండికేటర్. అది కూడా అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు, అది కూడా మనకి బయట దొరకదు. సో ఇది కూడా వాళ్ళు మనకి వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ ఇండికేటర్స్ వెలాసిటీ మ్యాట్రిక్స్ అని ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి. సో ఈ వెలాసిటీ ఇండికేటర్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ వెలాసిటీ ఇండికేటర్ చూడండి, మార్కెట్లో క్లియర్లీ వాలటిలిటీ, మార్కెట్ ఫ్లాట్ మార్కెట్ ఉందా, సో ఇట్లా మూమెంట్ ఎటువంటి మార్కెట్ కరెక్ట్ మూమెంట్ క్లియర్లీ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఏ ట్రెండ్ లేకుండా ఇట్లా ఫ్లాట్గా మూవ్ అవుతుంది కదా సైడ్ వేస్ మార్కెట్. సో ఇది సైడ్ వేస్ మార్కెట్లు ఉందా ట్రెండింగ్ మార్కెట్లు ఉందా అనేది ఇది చూపెడుతుంది. అది ఎలా చూపెడుతుంది అంటే, ఇక్కడ వేవ్ చూడండి, ఇక్కడ మార్కెట్ అంతా సైడ్ వేస్లో ఉంది కదా, ఈడ కూడా మీకు అంతా సైడ్ వేస్ ఫ్లాట్గా మూవ్ అయింది. ఈ ఏరియాలో చూడండి ఒక్కసారి మార్కెట్లో మూవ్మెంట్ వచ్చింది, సైడ్ వేస్ మార్కెట్ కాకుండా ఒక్కసారి ట్రెండింగ్ మార్కెట్లోకి వెళ్ళింది. ఈ ఏరియాలో వేవ్ చూడండి ఒక్కసారి మీకు ఇక్కడ ఒక్కసారి మూవ్మెంట్ చూపెట్టింది. అంటే మనకి ఇండికేటర్ వచ్చేసరికి మార్కెట్లో ట్రెండ్ అనేది ఫ్లాట్గా మూవ్ అవుతుందా సైడ్ వేస్లో మూవ్ అవుతుందా ఆ ట్రెండింగ్లో ఉందా అనేది మనకు క్లియర్ చెప్తుంది. ఈ ఏరియాలో కూడా కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ ఉంది, ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్ళింది, ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో కూడా. సో ట్రెండింగ్ ఉందా లేదా అనేది మనకి ఇండికేటర్ చూపెడుతుంది ఫ్రెండ్స్. మార్కెట్లో మూమెంట్ ఉందా లేకపోతే సైడ్ వేస్ మార్కెట్ ఉందా అనేది ఈ వెలాసిటీ ఇండికేటర్ చూపెడుతుంది. ఇది వెలాసిటీ ఇండికేటర్. ఇది అడ్వాన్స్ ఇండికేటర్స్. ఈ 3 అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకు ఓన్లీ గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ థర్డ్ పార్టీ ఇండికేటర్స్ అనే వెలాసిటీ ఆప్టిక్స్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సో మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఇండికేటర్. ఇది మల్టిపుల్ ఇండికేటర్స్ మీకు ఒకటేసారి చూపెడితే కన్ఫ్యూజ్ అవుతారని ఇది చెప్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక ఇండికేటర్. సో ఇలా మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఇప్పుడు ఒక VWAP తప్ప ఇవన్నీ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఓన్లీ మనకి గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి రియల్ టైం డేటాతో కూడిన ఇండికేటర్స్ ఓన్లీ గోచార్టింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఒకవేళ గోచార్టింగ్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ చూపెట్టాను కదా, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఇక్కడ గోచార్టింగ్లో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్తో ట్రేడ్ చేయొచ్చు. విత్ కొన్నిటి వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత రియల్ టైం, కొందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ సార్ రియల్ టైం డేటా చూపెడుతుంది, ఫ్రీ వర్షన్లో మీకు రియల్ టైం డేటా చూపెట్టదు ఫ్రెండ్స్, 5 seconds లాగింగ్ చూపెడుతుంది. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు లైవ్ డేటా చూపెడుతుంది. ఈ అడ్వాన్స్ ఇండికేటర్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఎనీ స్ట్రాటజీ. పేపర్ ట్రేడ్ బై అని కొట్టి గోచార్టింగ్ ఇక్కడ ఉంటుంది. పేపర్ ట్రేడ్ డైరెక్ట్ పేపర్ పొజిషన్ తీసుకుంటుంది అన్నమాట. పేపర్ ట్రేడ్ పొజిషన్ మీరు మీ బ్రోకరేజ్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడనే డైరెక్ట్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. మీ బ్రోకరేజ్ అకౌంట్ యాడ్ చేసుకొని ఒకవేళ పేపర్ ట్రేడ్ అంటే గోచార్టింగ్ అని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది పేపర్ ట్రేడ్ తీసుకుంటుంది, అలా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ. సో మనకి గోచార్టింగ్ మీద ఇంకా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అడ్వాన్స్ డేటాలు ఎలా చూడాలి అనేది నేను ప్రీవియస్ చెప్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మేము ట్రేడ్రాన్లో క్రియేట్ చేసిన ఫ్రీ ఆల్గో స్ట్రాటజీస్, ఇవి వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. మన బదులు ఆటోమేటిక్గా ఇవి ట్రేడ్స్ తీసుకుంటాయన్నమాట. ఇది వచ్చేసరికి ఇండియాలో పాపులర్ ఆల్గో ప్లాట్ఫామ్ ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. మీకు ఒకవేళ ట్రేడ్రాన్లో అకౌంట్ లింక్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి ఫ్రీ స్ట్రాటజీసే, మొత్తం 11 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీ అయినా పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇవి కూడా పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేసి మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత, మీకు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేయండి. చేసిన తర్వాత మీకంటూ ఒకరోజు నమ్మకం వస్తే అప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఆల్గో స్ట్రాటజీస్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. గోచార్టింగ్ పే చేయాలి. ఇక్కడ NGLR 5 years ఎలైబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఇక్కడ ఈ స్ట్రాటజీస్లో NGLR 5 years అప్స్టాక్ ఇక్కడ ఏదైనా ప్రొవైడ్ చేసిన అకౌంట్స్తో ట్రేడ్ చేస్తే ఈ స్ట్రాటజీస్లో మీకు ఆ 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఒక అడ్వాన్స్ స్ట్రాటజీ ఇండికేటర్.
మళ్ళీ ఇంకొక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో అండ్ ఆల్సో ఆల్గో స్ట్రాటజీస్తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఆల్గో ట్రేడింగ్ కొత్త బేసిక్స్ కావాలంటే బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో గో చార్టింగ్ మీద కూడా చాలా స్ట్రాటజీస్ వీడియోస్ మా ఛానల్ ఉన్నాయి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.